ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీకి ఒక ఒక సమగ్రమైన ఒక పెద్ద దిక్కు లాంటి వారు గాని లేక ఒక బోర్డు కమిటీ అది అంటే అందరూ కలిసికట్టుగా ఉండే ఒక బాడీ ఉందని మీరు అనుకుంటున్నారా? అది సవ్యంగా పనిచేస్తుందా? ఒక బాడీ ఒకటి చెప్పాల్సిన అవసరం లేదండి నా ప్రకారం. ఇది మంది అనుకోవడం అసలు ముఖ్యం. మన తెలుగు సినిమా, మన తెలుగు నటీనటులు, మన తెలుగు సాంకేతిక నిపుణులు అనేటువంటి చెప్పుకోవాలి. ఏమవుతుందంటే వీళ్ళు చేస్తున్నటువంటిది మెయిన్గా పరభాషల నుంచి తీసుకురావడం నేను కాదనండి. నేను వెళ్ళి చాలా మంది విలన్లను కూడా తెచ్చుకుంటున్నారు. నేను కూడా వెళ్ళి పరభాషలు చేస్తున్నాను, తమిళ్ చేస్తున్నాను, కన్నడ చేస్తున్నాను, హిందీ అందరూ తెలిసిందే. నేను వెళ్ళి చేస్తున్నాను కాబట్టి మన తెలుగు వాళ్ళు పడే ఇబ్బంది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను మన అసలు కన్సిడర్ చేయరండి అక్కడ వాళ్ళు. అక్కడ ప్లాట్ఫారం మీద ఉండేటువంటి ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ స్టార్ హోటల్స్ ఇచ్చి అక్కడ రోజుకి 5,000 10,000 తీసుకునేటువంటి ఆర్టిస్ట్ని ఇక్కడ రోజుకు 4 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఎగ్జిక్యూటివ్ క్లాసులో ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేస్తుంటే కొన్ని క్వాలిటీ ఉందా? నాకు నటన వచ్చినా బాబు అంటేనేమో నన్ను ఉపయోగించుకోకపోగా నాకు ఇచ్చిన డబ్బులు తగ్గిస్తాను. వాడికి నటన రాని వాడిని తీసుకొచ్చి డబ్బులు ఎక్కువ ఇచ్చి వాడికి నటన నేర్పి పంపిస్తున్నాను. ఇదెంత రాంగ్ అండి, తప్పు కదా. అంటే ఎక్కడో మొత్తం అసలు ఆలోచనలోనే బాంబే వాళ్ళంటే కిరీటం లాగా భావిస్తారు. బాంబే కదండి, అదర్ లాంగ్వేజ్, ఎనీ అదర్ లాంగ్వేజ్. అసలు నీకు నువ్వు సరెండర్ అయిపోవటం ఏంటంటే అయితే నేను చెప్పేది. తెలుగు గర్వం, ఆ ప్రైడ్ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు తమిళ్ తీసుకోండి, ఇవాళ తమిళ్లో ఏంటండి, సినిమాకి తమిళ్ టైటిల్లే పెట్టాలి, లేకపోతే గవర్నమెంట్ విపరీతమైన ట్యాక్సెస్. రోబో అని మనకి తెలుగులో రిలీజ్ అయింది, అక్కడ ఏదో తమిళ్ పేరు పెట్టి రిలీజ్ చేశారు, మనకి రోబో అని రిలీజ్ చేశారు. తర్వాత మన సినిమాలు వాళ్ళు డబ్బింగ్ చేసుకుని అమెరికా మన చెన్నైలో కానీ ఇక్కడ ఆడాలంటే 50% ట్యాక్స్ అండి. వాడి సినిమాకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా మన ట్యాక్స్తో పాటు వాడుతున్నాం.